దీనివల్లే ఎస్ అగరబత్తి వల్ల ఒక పేషెంట్ మా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. మీరేమనుకుంటారంటే సిగరెట్స్ వల్లనే హైయెస్ట్ లంగ్ డ్యామేజ్ జరుగుతుందని, కానీ అగరబత్తి వెలిగించడం వల్ల సిగరెట్ల కన్నా 4-5 రెట్లు ఎక్కువ PM 2.5 పార్టికల్స్ వస్తాయి. PM 2.5 అంటే అతి చిన్నగా ఉన్న పార్టికల్స్. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? చిన్నగా ఉండడం వల్ల అవి లంగ్స్ లోపల వరకు వెళ్ళిపోతాయి, అక్కడే అతుక్కుపోతాయి. మొదటి కొన్ని రోజులు దగ్గు, వీజింగ్ లాంటివి వచ్చి ఆస్మా కూడా కారణం అవ్వచ్చు. కానీ కంటిన్యూస్ గా చాలా రోజులు ఇది పీలిస్తే లంగ్ డ్యామేజ్ కూడా అవుతుంది. అంతేకాదు, ఈ పార్టికల్స్ బ్లడ్ లోకి చేరుకుంటే హార్ట్ డిసీజ్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా చేయొచ్చు. పాపం అలాంటి ఒక పేషెంటే ఒక పూజారి రోజంతా అగరబత్తి పొగలో కూర్చునేవారంట. గుడి కదా, క్లోజ్ రూమ్ లో గాలి కూడా ఆడదు, చాలా రిస్కీ. పాయింట్ కి రా. సుత్తి లేకుండా సొల్యూషన్ చెప్తా, రెగ్యులర్ గా పూజ చేసే వాళ్ళకి షేర్ చేయండి. పిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా ఊపిరి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గర కాల్చకూడదు. ఆ టైంలో వాళ్ళని వేరే రూమ్ కి వెళ్ళమనండి. పూజలు, పద్ధతులు ముఖ్యమే, కరెక్టే, కానీ కుదిరినంత వరకు డైలీ కాల్చడం అవాయిడ్ చేయండి, లేకపోతే రిస్క్ పెరుగుతా పోతుంది. ఫైనల్ గా అతి ముఖ్యమైన పాయింట్, వెంటిలేషన్. ఓపెన్ ఏరియాలో లేదా అన్ని డోర్లు, కిటికీలు ఓపెన్ చేసి కాలిస్తే చాలా వరకు రిస్క్ తగ్గుతుంది. అగరబత్తీలే కాదు, గ్యాస్ స్టవ్స్ ని కూడా ఒక హెల్దీ పద్ధతిలో వాడాలి. ఇలాంటి డైలీ హెల్త్ ఇష్యూస్ కి సింపుల్ సొల్యూషన్స్ కావాలంటే ఫాలో అవ్వాలి.